సో దిస్ ఈస్ బైరా శివపోతురాజు. మనం ఏ రంగంలో అయినా సరే విజయాన్ని సాధించాలంటే మన యొక్క దినచర్య అనేది చాలా ముఖ్యం. అంటే మనకి ప్రతిరోజు ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి, అంటే ఒక లక్ష్యాన్ని తీసుకున్నప్పుడు మనం వేగ్గా ప్రయాణం చేస్తే మనకు కావాల్సినటువంటి విజయం అనేది చాలా లేట్ కావచ్చు. అలా కాకుండా త్వరితగతిన మనం విజయం సాధించాలంటే మనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలండి. అంటే ప్రతిరోజు కూడా ఈరోజు నేను సాయంత్రం వరకు చేయవలసినటువంటి పనులేంటి, కార్యక్రమాలు ఏంటి, ఒక డైరీ లాగా మనం నోట్ చేసుకొని దాని ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ మన యొక్క టైం మేనేజ్మెంట్ ప్రకారం ముందుకు పోయినట్లయితే విజయాన్ని సాధించవచ్చు. పెద్ద వాళ్ళు అందరూ కూడా చాలామంది విజయాన్ని సాధించి కరోర్పతి అయిన వాళ్ళు కూడా ఇటువంటి పద్ధతులను పాటించిన వాళ్ళే. మనకు ఉన్నటువంటి లీడర్స్, గొప్ప లీడర్స్ తీసుకున్నట్లయితే టాటా వాళ్ళు కానీ, మనకి జిందాల్ వాళ్ళు కానీ, లేకపోతే మనకి ఇంకా మనం ఇప్పుడున్నటువంటి రిలయన్స్ సంబంధించినటువంటి అధినేతలు, ముఖ్యంగా ధీరుభాయ్ అంబానీ, ఆయన టైంలో ఆయన ఒక యాక్షన్ ప్లాన్ ఉండేది. టాటా జంషెడ్ టాటాకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండేది. రతన్ టాటా గారికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండేది. యాక్షన్ ప్లాన్తోనే అంటే వాడి యొక్క యాక్షన్ ప్లాన్ ముందుగానే నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది అనమాట. అది వాళ్ళ పిఏ ద్వారా కావచ్చు, వాళ్ళు కావచ్చు, నిర్ణయం చేసుకొని మనం పెట్టుకున్నటువంటి అది చిన్న పని కానీ, పెద్ద పని కానీ, చిన్న సంస్థ కానీ, పెద్ద సంస్థ కానీ, దాని మీదే ఫోకస్ పెట్టి ఈరోజు చేయవలసిన పనులు ఏంటి మనం అంచనా వేసుకొని, నిన్న చేయవలసిన పనుల్లో ఏం మిగిలిపోయినాయి అని మనం బుక్ పెట్టుకొని రాసుకొని దాని ప్రకారం ప్రయాణం చేసినట్లయితే సాయంత్రానికి చాలా సమస్యలు మనం క్లియర్ చేయగలుగుతాం. అయితే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, నిన్నటి కంటే రెట్టింపు ఉత్సాహంతో మనం ఈరోజు పనిచేయాలి. ఈ రోజు కంటే రేపు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. అలా చేస్తేనే విజయాన్ని మనం సాధిస్తాం తప్పకుండా కూడా. ఇలా ఎవరైతే ఇటువంటి అలవాట్లు, పద్ధతులు వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్లో ఉంటాయో వాళ్ళు సక్సెస్కి చాలా దగ్గరగా ఉంటారండి. సో దిస్ ఈజ్ అబౌట్ డైలీ యాక్షన్ ప్లాన్.